సర్వశక్తుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు అనేకమైన విషయాలు మేము చెబుతూ వస్తున్నాం. సైన్స్ గురించి, హిస్టరీ గురించి, ఆర్కియాలజీ, మ్యానుస్క్రిప్ట్ ఎవిడెన్సెస్ గురించి, ప్రపంచంలో జరుగుతున్న అనేక సంభవాలు, యుద్ధాల గురించి, యేసుప్రభు రాకడ సూచనల గురించి, ప్రపంచం ఎలా అంతమవుతుందో అన్నటువంటి విషయాలు, చాలా విషయాలు ఆధారాలతో మీకు అందిస్తున్నాం. ఇప్పటికే ఈ ఛానల్ ద్వారా మీరు ఎంతో దీవెన పొందారు. నేటికి సుమారుగా 8,15,000 మంది ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఇంకా అనేకమైనటువంటి ప్రాముఖ్యమైన సత్యాలు దేవుని వాక్యంలోంచి, అదే రీతిగా దేవుని వాక్యంలో ప్రవచనాలు ఏ విధంగా నెరవేర్చబడుతున్నాయో మీకు అందిస్తున్నప్పుడు మీరు దీవెన పొందుతున్నామని మీరు ఇస్తున్నటువంటి కామెంట్స్ని బట్టి, మీరు రాస్తున్నటువంటి ఉత్తరాలను బట్టి, అదే రీతిగా చేస్తున్న ఫోన్ కాల్స్ని బట్టి ఎంతగానో సంతోషిస్తున్నాను. ఒక శ్రేష్టమైన అంశాన్ని మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. అదే మన శరీరంలో ఉన్నటువంటి దైవిక ముద్ర, మన శరీరంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క ముద్ర గురించి మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. చూడండి, మన శరీరము ఒక వింత అయినటువంటిది. దేవుడు మానవుని ఒక ప్రత్యేకమైన రీతిలో కలుగు చేశాడు. హీ హ్యాస్ ఎ స్పెషల్ పర్పస్ ఇన్ ఎవ్రీబడీస్ లైఫ్. ప్రతి ఒక్కరి జీవితంలో దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. జంతువులను అయితే కలగండి అంటే కలిగినాయి, కానీ మానవుని మాత్రం కలగండి అంటే మనం కలగలేదు. దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతోనే మానవుని కలుగు చేసుకున్నాడు. జంతువులకి శరీరము, ప్రాణం మాత్రమే ఉంది, ఆత్మ లేదు. కానీ మానవునికి మాత్రమే శరీరం ఉంది, ప్రాణం ఉంది, ఆత్మ కూడా ఉంది. అందును బట్టి మనిషి చాలా ప్రత్యేకమైనటువంటి వాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకా విషయానికి వస్తే, మానవ శరీరాన్ని దేవుడు ఒక అద్భుత కళాఖండంగా ఆయన చేశాడు. కీర్తనాకారుడైనటువంటి దావీదు అంటాడు 139వ కీర్తన 14వ చరణంలో, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుచున్నవి అన్నాడు. నిజమే, మన శరీరంలో మన అవయవాలు చూస్తున్నప్పుడు ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. కన్ను దాని పని చేసేటువంటి తీరును చూస్తున్నప్పుడు, గుండె, కిడ్నీలు, ఆ తర్వాత రక్త ప్రసరణ వ్యవస్థ, మన కాళ్ళు, చేతులు, బ్రెయిన్, ఇవన్నిటి గురించి ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు అంత అద్భుత రీతిగా మానవుని కలుగు చేశాడు. ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి, ఒక విలక్షణమైనటువంటి రీతిలో దేవుడు ప్రతి ఒక్కరిని కలుగు చేశాడు. సో మన శరీరంలో DNA, ఆయన ప్రతి అణువు మీద కూడా తన యొక్క కోడ్ని రాశాడు. ఆయన సిగ్నేచర్ మన బాడీ మీద ఉందని చెప్పడానికి డియాక్సిరైబోన్యూక్లిక్ యాసిడ్, DNA గురించి మనం చదువుతాం, RNA గురించి మనం చదువుతాం. ఆయన ఆల్రెడీ మన శరీరం మీద, మన కణాల మీద ఆయన కోడ్ రాశాడు. ఆ DNA కోడ్ ద్వారానే మన జీవితం ముందు కొనసాగించబడుతుంది. ఇంకో శ్రేష్టమైన అంశాన్ని ముందు పెట్టడానికి ఇష్టపడుతున్నాను. ప్రపంచవ్యాప్తంగా గొప్ప శాస్త్రవేత్త, ఆయన పేరు లూయి గిగ్లియో అనేటువంటి వ్యక్తి, సైంటిఫిక్ డయాగ్రామ్ ఇన్ అవర్ బాడీ, దేవుడు ఒక అద్భుతమైనటువంటి డయాగ్రామ్ని మన శరీరంలో ఉంచాడు. దాని గురించి మాట్లాడతాను. చాలా విలువైన సమాచారం. సైన్స్ చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని తెలుసుకోవాలి. తెలుసుకోవడం ద్వారా యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి దేవుని యొక్క ముద్ర మన శరీరంలో ఏ విధంగా ఉందో, దేవుడు ఏ ఉద్దేశంతో ఆ ముద్రను ఉంచాడో మనందరం ఖచ్చితంగా తెలుసుకోవాలి. మన శరీరంలో దాగి ఉన్న దైవిక ముద్ర, మనల్ని ప్రాణంతో నిలబడుతున్న ఒక అణువు. ఈ అణువు పేరే లామినిన్. లామినిన్ అనేటువంటి ఈ అణువు, లేకపోతే ప్రోటీన్, మన శరీరంలో మనల్ని ప్రాణంతో నిలబెడతా ఉంది. లామినిన్ అనేటువంటి అణువు మన శరీరంలో అత్యంత ప్రాముఖ్యమైన ప్రోటీన్. ఈ ప్రోటీన్ మన శరీరంలో బిల్డింగ్ బ్లాక్స్గా పనిచేస్తుంది. ఒక వాల్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నప్పుడు ఇటుకి మధ్య సిమెంట్ మనం పెడతాం. సో ఆ సిమెంట్ పెట్టకపోతే ఆ గాడ్ నిలబడదు. మన శరీరంలో అణువులు ఉన్నాయి కదా, అణువుల్ని కలిపేటువంటిది ఏంటంటే ఈ లామినిన్ అనేటువంటి ప్రోటీన్. ఇది ఒక గమ్గా, ఒక గ్లూగా పనిచేస్తుంది. ఇప్పుడు చూడండి, కణాలన్నీ కూడా కణజాలంగా మారాలంటే ఈ లామినిన్ ఖచ్చితంగా పనిచేసి తీరాలి. అప్పుడే కణజాలంగా ఏర్పడతాయి. అందును బట్టే ఈ లామినిన్ ఏమని పిలుస్తారంటే బిల్డింగ్ బ్లాక్స్ అని పిలుస్తారు. ఒక గ్లూ, ఒక గమ్ లాంటిది అనమాట. ఇది మన శరీరానికి చాలా ప్రాముఖ్యమైనది. ఇంకో మాటలో చెప్పాలంటే, మనం బతుకుతున్నామంటే, మనం జీవిస్తున్నామంటే ఈ లామినినే ఆధారము. ఈ లామినిన్ అనేటువంటి ప్రోటీన్ని మైక్రోస్కోప్లో చూస్తే ఈ లామినిన్ యొక్క ఆకారము సిలువ ఆకారము, క్రాస్ ఆకారము. శాస్త్రవేత్తలు ఏమంటున్నారు తెలుసా? క్రూసిఫామ్ అని పిలుస్తున్నారు. అంటే సిలువాకారంలో ఉంటుంది, ప్లస్ ఆకారంలో ఉంటుంది. నిజంగా ఆశ్చర్యపోయారండి. నిజంగా మన శరీరంలో లామినిన్ చాలా ప్రధానమైనటువంటిది. మన యొక్క కణజాలాన్ని నిర్మిస్తుంది, కణజాలాన్ని పట్టుంచుతుంది. ఇంకో మాటలో చెప్పాలంటే మన శరీరానికి, మన ప్రాణానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి ఈ లామినిన్ ఏ ఆకారంలో ఉందని చూస్తే అది సిలువ ఆకారంలో ఉంది, క్రూసిఫామ్లో ఉంది. చూడండి, ఈ రోజున సిలువ అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా ఆ పేరు కానివ్వండి, దాని నుంచి వచ్చే అర్థాలు చాలా గొప్పవి. నేను చాలా సందర్భాల్లో చెప్తున్నాను, ఎక్స్క్రూషియేటివ్ పెయిన్ అని పిలుస్తారు. అంటే ఎక్స్క్రూషియేటివ్ పెయిన్ అంటే ఒక పెయిన్ చాలా ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని ఎక్స్క్రూషియేటివ్ పెయిన్ అంటారు. ఆలోచన చేయండి, డిక్షనరీలో కూడా ఈ మాట ఉంటుంది. అంటే సిలువ నుంచి వచ్చేటువంటి ఆ బాధ ఏదైతే ఉందో దానికి ఒక ప్రత్యేకమైన పదాన్ని ప్రపంచంలో రిలీజ్ చేస్తారు. దాన్నే ఎక్స్క్రూషియేటివ్ పెయిన్ అంటారు. ఇప్పుడు మన శరీరంలో ఉంటున్న లామినిన్ యొక్క ఆకారం కూడా క్రూసిఫామ్, అంటే సిలువ ఆకారం.
ఆలోచించండి, ఎంత అద్భుతమో కదా. అంటే మన శరీరంలో లామినిన్ యొక్క ఆకారము సిలువ ఆకారము. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు తన అమూల్యమైన రక్తాన్ని కార్చినటువంటి ఆ సిలువ, మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మనందరి పాపాల నిమిత్తము మనందరికీ శాంతిని ఇవ్వడం కొరకు, నిత్య జీవాన్ని ఇవ్వడం కొరకు ఆ సిలువ మీద ఆయన మరణించారు. ఆ సిలువ మీద తన అమూల్యమైన రక్తాన్ని కార్చారు. సిలువ అనేటువంటిది క్రైస్తవులకి చాలా చాలా పవిత్రమైనటువంటిది. సిలువను మనం పూజించకూడదు, కానీ సిలువ చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు నా స్థానాన్ని ఆయన తీసుకున్నారు. వాస్తవానికి సిలువ ఎక్కాల్సింది మనం, ఆ భయంకరమైనటువంటి శ్రమను అనుభవించాల్సింది మనం, భయంకరమైన మరణాన్ని అనుభవించాల్సింది మనం, భయంకరమైన దెబ్బలను అనుభవించాల్సింది మనం, కానీ మన స్థానాన్ని ఆయన తీసుకున్నాడు. సిలువ అనేటువంటిది ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ లవ్. ఇంకా మనం లామినిన్ గురించి ఆలోచన చేద్దాం. లామినిన్ ఏం చేస్తుంది మన శరీరంలో? లామినిన్ యొక్క పనితీరు ఏంటి? చూడండి, మన బాడీలో చాలా కణాలు ఉంటాయని చెప్పాను కదా. ఆ కణాలు ఒక్కొక్కటిగా ఉంటున్నప్పుడు ఈ యొక్క కణజాలాన్ని ఏర్పాటు చేసేది లామినినే. ఈ కణాలన్నీ కూడా అదిమి పట్టుంచేది, కణజాలంగా మార్చేది లామినినే. ఇంకొక శ్రేష్టమైన విషయం ఏంటంటే, తల్లి గర్భంలో పిండం ఏర్పడుతున్నప్పుడు ఆ పిండానికి చాలా కణాలు ఉంటాయండి. ఆ కణాలు ఏ కణాలు ఎక్కడికి వెళ్ళాలో నిర్ధారణ చేసేది, మార్గనిర్దేశకత్వాన్ని సూచించేది లామినినే. ఫర్ ఎగ్జాంపుల్, కనును తయారు చేయడానికి ఆ కణాలు సిద్ధమవుతున్నప్పుడు కంటికి సంబంధించిన కణాలన్నీ కూడా ఒక చోట చేర్చి అక్కడ నడిపించేది లామినిన్. ఆ తర్వాత గుండెను ఫామ్ చేయాలనుకున్నప్పుడు గుండెకి సంబంధించిన కణాలన్నీ కూడా చోటకి ఫామ్ చేసి కణజాలంగా మార్చేది లామినిన్. అంటే ప్రతి అవయవ నిర్మాణానికి కూడా ఈ లామినినే ఒక ఆధారంగా ఉంది. అంటే మన ప్రాణానికి, మన జీవితానికి లామినిన్ చాలా ప్రాముఖ్యమైనది. అది సిలువాకారంలో ఉంది. మనం బతుకుతున్నామంటే, మనం జీవిస్తున్నామంటే, మనం చలిస్తున్నామంటే, వర్గంగా చెప్పాలంటే మనం బ్రతుకుతున్నామంటే ఈ లామినినే కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మన శరీరంలో రక్తాన్ని శుద్ధి చేసేటువంటి అవయవం కిడ్నీ. ఆ కిడ్నీలో ఈ లామినిన్ ఎలా పనిచేస్తుంది అంటే, కిడ్నీలో బేసిల్ లామిన్ లాగా పనిచేస్తుంది. అంటే రక్తాన్ని శుద్ధి చేయడంలో ప్రముఖమైన పాత్ర వహించేది కిడ్నీల్లో ఈ లామినినే. మీరు ఆలోచన చేయండి, రక్తం శుద్ధి చేయబడకపోతే, మన కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోతే మనం డయాలసిస్కి వెళ్ళాలి. ఆ డయాలసిస్ రాకుండా ఒక రకంగా చెప్పాలంటే శుద్ధి చేయడానికి ప్రాముఖ్యమైన పాత్ర వహించేది ఈ లామినినే. ఒకటి కాదు, రెండు కాదు, మన శరీరంలో అనేకమైన పనులని లామినిన్ చేస్తూ ఉంది. ఈ లామినిన్ అనేది ఒక ప్రోటీన్ మాత్రమే కాదు, ఇది శరీరానికి ఒక పునాది, ఒక మార్గదర్శి, ఒక జిగురు, ఒక రక్షణ కవచం. ఇటువంటి లామినిన్ సిలువాకారంలో ఉంది, క్రూసిఫామ్లో ఉంది. ఎంత అద్భుతం అండి. అంటే మన శరీరంలో చాలా ప్రాముఖ్యమైన ప్రోటీన్ సిలువ ఆకారంలో ఉంది. అణువులు చాలా ఉన్నాయి, లామినిన్ అనేవి మన శరీరంలో చాలా ఉంటాయి, అవన్నీ సిలువ ఆకారంలో ఉన్నాయి. శాస్త్రవేత్తలు, డాక్టర్లు ఎప్పుడైతే మన బాడీలో ఉన్నటువంటి లామినిన్ చూసినప్పుడు ఆశ్చర్యపోయారు. ఏంటిది సిలువ ఆకారంలో ఉంది, సిలువాకారంలో శరీరం అంతా కూడా ఈ లామినిన్ పనిచేస్తూ ఉందని ఆశ్చర్యపోయారు. లూయి గిగ్లియో అనేటువంటి శాస్త్రవేత్త చాలా అద్భుతమైన ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. అతడు క్రైస్తవుడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మన శరీరంలో ఒక దైవిక ముద్ర ఉంచారు. ప్రేమ అనేటువంటి ధ్వజాన్ని సిలువలో ఎత్తాడు కదా. హీ లిఫ్టెడ్ ద బ్యానర్ ఆఫ్ లవ్ ఆన్ ద క్రాస్ ఆఫ్ కల్వరీ. కలువరి గిరి మీద ఆయన ప్రేమ అనే ధ్వజాన్ని నిలిపాడు. ఇది దేవుని యొక్క రహస్య సంతకం. శాస్త్రవేత్తలు చూస్తున్నప్పుడు నిజంగా ఆయన ప్రేమ గుర్తును మన శరీరంలోనే ఉంచాడు. యేసుక్రీస్తు ప్రభువారు నేను ఎంతగా ప్రేమిస్తున్నాడో ఈ లామినిన్ ద్వారా మనకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఆ కలువరి గిరి మీద నీ కొరకే, నీ పాపాల కొరకే, నీకు నిత్య జీవనం ఇవ్వటం కొరకే, నీకు శాంతిని ఇవ్వటం కొరకే ఆయన పరమును విడిచి లోకానికి వచ్చి దేవుడయుండి కూడా నరావతారిగా మారి తన అమూల్యమైన రక్తాన్ని, తన అమూల్యమైన ప్రాణాన్ని శిలువ మీద నర్పించారు. నిజంగా అందులో ప్రేమ కనబడుతుందండి. ఇంకా ఈ లామినిన్ మన శరీరానికి ఎంత ప్రాముఖ్యమో, ఈ ప్రపంచానికి ఒక ఆధారభూతుడు ఉన్నాడు. ఈ ప్రపంచాన్ని నిర్మించిన వాడు, ఈ ప్రపంచాన్ని సస్టైన్ చేసినటువంటి వాడు దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన గురించి ఒక మాట రాయబడింది, ఆయన ఆదియు అంతమునైనటువంటి దేవుడు. ఆయన వాక్యమైనటువంటి దేవుడు శరీరధారిగా లోకానికి వచ్చినటువంటి వాడు, భూపతులకు అధిపతి, ఆయన సర్వమును అయ్యి ఉన్నటువంటి వాడు. కొలసీలు రాసిన పత్రిక 1:17 ఆయనే సమస్తానికి ఆధారభూతుడని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. అంటే మనిషిని నిర్మించినటువంటి వాడు, ఈ సృష్టిని కలుగు చేసినటువంటి వాడు, ఈ సృష్టిని ముందుకు నడిపిస్తున్నటువంటి వాడు, మానవుని జీవితాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి ఆధారభూతుడు. ఆయన లేకపోతే ఏది కూడా జరిగేటువంటిది కాదు. అందుని బట్టి యోహాను సువార్త 1:1 ఆదియందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవునిదుండెను, ఆ వాక్యము దేవుడెండెను, ఆయనే సమస్తమునకు ఆధారము అని మాట్లాడుతూ ఆ వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. అపోస్తలుడైన పౌలు ఒకసారి ఏథెన్స్ అనే పట్టణానికి వెళ్ళినప్పుడు ఏథెన్స్ పట్టణంలో ప్రజలందరూ కూడా తెలియబడిన దేవునికి ఒక బలిపీఠం కట్టి పూజిస్తున్నప్పుడు అక్కడ ఏథెన్స్ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలకి విషయం చెప్తున్నాడు. ఏ తెలియబడిన దేవుని అయితే పూజిస్తున్నారో ఆ తెలియబడిన దేవునికే మీకు పరిచయం చేయడానికి వచ్చానని చెప్పి ఏథెన్స్ ప్రజలకు చెప్పిన విషయం ఏంటి తెలుసా? అపోస్తల కార్యం 17:20 మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, ఆయన యందు ఉనికి కలిగి ఉన్నాము, ఆయన యందు మనము చలించుచున్నాము. ఇన్ హిమ్ వి లివ్, ఇన్ హిమ్ వీ హ్యావ్ అ రెసిస్టెన్స్.
ఆయన ఎందే మనం చలించుచున్నాం. అవును, యేసుక్రీస్తు ప్రభు సమస్తానికి ఆధారభూతుడు. ఈ రోజున ప్రభు వారు ఈ లోకానికి వచ్చి కాలాన్ని 2 భాగాలుగా విభజించాడు కదా, AD అండ్ BC, అన్న డొమినెంట్ బిఫోర్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభు ప్రతి ఒక్కరికి డేట్ ఇచ్చాడు, ప్రతి ఒక్కరికి పుట్టుక తేదీ ఇచ్చాడు. నువ్వు ఏ కులం అన్నా కావచ్చు, ఏ మతం అన్నా కావచ్చు, ఏ దేవుని అన్నా పూజించు, కానీ యేసుక్రీస్తు అంటే ఆ దేవుని ద్వారా నీకు డేట్ వచ్చింది అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన ద్వారా ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఉనికి వచ్చింది. డేట్ లేకపోతే మన జీవితం ముందుకు కొనసాగదు. బర్త్ డేట్ లేకపోతే మనం ఎక్కడికి వెళ్ళాం. బర్త్ డేట్ మనకు ఆధారం అయితే ఆ బర్త్ డేట్ యేసుక్రీస్తు ప్రభు నుంచి వచ్చింది. నేను ఒక మాట నేను చెప్తున్నాను, ఆయనలో మనకు ఉనికి ఉంది, ఆయనలో మనం చలించుచున్నాం, ఆయనను మనం బతుకుచున్నాం. ఇప్పుడు చూడండి, మన శరీరంలో లామినిన్ అనేటువంటిది సిలువాకారంలో ఉంది. ఆ సిలువ అనేది యేసుక్రీస్తు ప్రభు ప్రేమకు సాదృశ్యంగా ఉంది అనుకుంటే, యేసుక్రీస్తు ప్రభు వారు మన శరీరంలో ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆకారం మన శరీరంలో ఉంది. యేసుక్రీస్తు ప్రభు యొక్క సిగ్నేచర్ మన మీద ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారు మన శరీరానికి చాలా ఆధారమైనటువంటి వాడు. లామినిన్ అనేటువంటి ఈ ప్రోటీన్ మన శరీరానికి ఎంతైతే ఆధారమో, యేసుక్రీస్తు ప్రభు వారికి ఈ ప్రపంచానికి ఆధారబోధుడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయనే సృష్టి స్థితి లయకారకుడు, ఆయనే సృష్టికర్త, ఆయనే సర్వవ్యాపి, సర్వజ్ఞాని, సర్వశక్తిమంతుడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమను అర్థం చేసుకుంటావా? యేసు ప్రభులో దైవత్వం సర్వ పరిపూర్ణత దాచబడి ఉన్నది. ఈ లామినిన్ ప్రతి కణాన్ని ఏ విధంగా కలిపి ఉంచుతుందో, యేసుక్రీస్తు ప్రభు వారు కూడా సమస్తాన్ని కలిపి ఉంచేటువంటి వాడు. దేవునికి 3 లక్షణాలు ఉంటాయండి. ఒకటి, దేవుడు అనేటువంటి ఉత్పత్తిచ పోషించ వినాశాచ అన్నారు. దేవుడు అని ఉత్పత్తి చేసేటువంటి వాడు, పోషించేటువంటి వాడు, వినాశనాన్ని కూడా కలుగు చేసేటువంటి వాడు. ఆయన సృష్టి చేతి మాత్రమే కాకుండా ఆయన సస్టైన్ చేస్తున్నాడు. ఈ లామినిన్ ఏ విధంగా ప్రతి కణాన్ని సస్టైన్ చేస్తుందో, ప్రతి కణాన్ని కలిపుంచుతుందో, యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఈ సృష్టిని, మానవుల్ని, ఆ తర్వాత ఈ యొక్క సమస్త జీవరాశుల్ని, మాటలు చెప్పాలంటే ఈ యొక్క సమస్త సృష్టిని ఆయన కలిపి ఉంచుతున్నాడు. అందరూ బట్టి దేవుని లేఖనం చెప్తుంది, ఆకాశములను కలుగు చేసినటువంటి వాడు, అంతరిక్షములను కలుగు చేసినటువంటి వాడు, భూమిని శూన్యం మీద వేలాడదీసినటువంటి వాడు, ఆయన సమస్తాన్ని కలుపుతున్నాడు. మరొక శ్రేష్టమైన అంశం ఏంటంటే, ఈ లామినిన్ ఏం చేస్తుందంటే, మన శరీరంలో పొరలు ఉంటాయే, దాన్ని మెంబ్రెయిన్స్ అంటాం, ఆ మెంబ్రెయిన్స్ని కూడా కలిపి ఉంచుతుందండి. ఎంత అద్భుతమైనటువంటి చర్యను చేస్తుంది ఈ లామినిన్. నిజమే, మన శరీరంలో ఈ మెమరీస్ని, పొరలను కలిపి ఉంచేటువంటిది. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మన జీవితాల్లో మనకు శాంతిని ప్రసాదించేటువంటి వాడు, మనల్ని కలిపి ఉంచేటువంటి వాడు. నిజంగా దేవునితో అంటే తండ్రితో మనల్ని ఐక్యపరచడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చారు. ఒక మధ్యవర్తిగా ఈ లోకానికి వచ్చారు. నిజంగా తండ్రితో మనల్ని ఐక్యపరచడానికి. ఏ పాపమైతే ఆదాముని అవ్వని తండ్రి నుంచి వేరు చేసిందో, ఏ అవధి అయితే ఏదైనా తోట నుంచి వాడిని బయటికి గంటి వేసిందో, మరలా తండ్రితో మనందరినీ కలపడానికి, ఆ మహాదేవునితో మనందరినీ కలపడానికి ఆ నరావతారి గెలుకొనికి వచ్చి మరలా ఆయన సిలువ యాగం ద్వారా మనందరినీ తండ్రితో కలిపాడు. దేవుడు ఒక్కడే, దేవునికి మానవునికి మధ్యవర్తి కూడా ఒకడే. ఆయన యేసుక్రీస్తు ప్రభు నరుడు అని దేవుని లేఖనం సెలవిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు మధ్యవర్తి. నేను ఎందుకు ఈ మాట చెప్తాను తెలుసా? ఇలాంటి అద్భుతాలు ఉన్నాయండి. మన శరీరంలో DNA ఒక అద్భుతం, మన శరీరంలో ప్రతి అవయవం కూడా ఒక అద్భుతం. నిజంగా తల్లి గర్భంలో పిండము ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో, ఆ చూలాలి గర్భంలో ఎముకలు ఎలా తయారవుతున్నాయి, ఆ చూలాలి గర్భంలో అంతరేంద్రియాలు ఎలా ఏర్పడుతున్నాయి అనేటువంటి విషయాలని కూడా అద్భుతమే. ఇప్పుడు ఈ యొక్క లామినిన్ కూడా గొప్ప అద్భుతం అండి. ఈ లామినిన్ సిలువాకారంలో ఉండటం అనేటువంటిది ఎంత ఆశ్చర్యకరం ఆలోచించేయండి. మన శరీరాల్లో కూడా సిలువాకారం ఉంది. చాలామంది రోజున సిలువని కాళ్ళతో తన్నుతున్నారు, సిలువని అపవిత్రంగా చూస్తున్నారు, సిలువని చాలా అవమానపరుస్తున్నారు. నీ శరీరంలో అత్యంత ప్రాముఖ్యమైన ప్రోటీన్, నీ శరీరంలో అత్యంత ప్రాముఖ్యమైన అణువు సిలువాకారంలో ఉంది. యేసుక్రీస్తు ప్రభు గుర్తు మన శరీరంలో ఉంది. యేసుక్రీస్తు ప్రభు ఒక రహస్య సిగ్నేచర్ మన శరీరంలో ఉంది. సైంటిఫిక్ డయాగ్రామ్ లామినిన్ మన శరీరంలో ఉంది. అది సిలువాకారంలో ఉంది. సిలువ యొక్క ఔన్నతి అని తెలుసుకుంటావా? ఆ సిలువ మీద యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు, నా కొరకు తన అమూల్యమైన రక్తాన్ని కార్చారు. సర్వ పాపాలు పోవాలంటే రక్తం చిందించబడాలండి. మనలో ఉన్న పాపం పరిహరించబడాలంటే రక్తం చిందించబడాలి. ఆ రక్తము పరమాత్ముడిదై ఉండాలి, ఆ రక్తం పరిశుద్ధుడిదై ఉండాలి, ఆ రక్తం బలియాగం ద్వారా అయి ఉండాలి, రక్తము పుణ్యమైందే ఉండాలి అని మన యొక్క పుస్తకాలు, మన యొక్క గ్రంథాలు చెప్తున్నట్లయితే, ఈ సర్వ మానవాళి పాప ప్రక్షాళన నిమిత్తము ఒక మహాదేవుడు, రక్షకుడు, పరిశుద్ధుడు ఆయన ఒక పుణ్యంగా ఈ లోకానికి వచ్చి తన అమూల్యమైన రక్తాన్ని కార్చి, నా రక్తమునందు, నా ప్రాణ బలియాగమునందు విశ్వాసం ఉంచండి, మీరు రక్షించబడతారు, పాపం నుంచి విడుదల పొందుతారు, పున్నామి నరకం నుంచి విడుదల పొందుతారు, ఆ ఘోర నరకంలో మీరు పడకుండా మిమ్మల్ని రక్షిస్తానని ఆ ప్రభు చెప్తున్నారు. కాబట్టి వస్తావా యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి? యేసు ప్రభు ఒక మత ప్రబోధకుడని, యేసుక్రీస్తు ప్రభు విదేశీయుల దేవుడని, తక్కువ కులస్తుల దేవుడని ఇప్పుడు వరకు తలంచావు. కానీ యేసుక్రీస్తు ప్రభు అందరికీ ప్రభు. యేసు ప్రభు వారు నీ పాపాలను క్షమించడానికే, నీ పాపాలను ప్రక్షాళన చేయడానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. ఆయనది విశ్వాసం ఉంచితే రక్షించబడతావు. ఈ లోకంలో డబ్బుతో కొనలేని ఆశీర్వాదాలను పొందుకుంటావు. ఒకవేళ ఈ లోకాన్ని విడిచిపెట్టినా సరే ఆ నిత్య జీవాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు నీకు ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. వస్తావా ప్రభు దగ్గరికి? నీ హృదయాన్ని ప్రభుకి సమర్పిస్తావా? ప్రభుకి నీ జీవితాన్ని ఇస్తే చాలండి, ఇంకేం అక్కర్లా.
నీ వెండిని కానీ నీ బంగారాన్ని కానీ నీ ఆస్తిమాస్తులను నిలువుదోపిని ప్రభు కోరుకోవట్లేదు, కానీ నీ హృదయాన్ని కోరుతున్నాడు. ఆ హృదయంలో ఆయనకు చోటిస్తే ఆయన నీతో పాటు ఉండి నిన్ను దీవించి ఆస్వాదించి నిన్ను అద్దరికి నడిపిస్తాడు. నిన్ను నిత్య రాజ్యానికి నిన్ను నడిపించి గొప్ప ఆనందంతో సంతోషంతో ప్రభు ఉంచుతాడు. ఈ మాటలన్నీ మీరు విన్నారు కదా. ఈరోజు ల్యామినేషన్ గురించి మీరు తెలుసుకున్నారు. ఇంకా చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఈ ఛానల్ నుంచి మీకు అందించాలనుకుంటున్నాను. మీకు ఇష్టమైతే ఇప్పుడు ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ క్లిక్ చేయండి. ఈ వీడియోకి మీ అమూల్యమైనటువంటి సజెషన్ ఇవ్వండి. ఒకవేళ మీ కామెంట్ పోస్ట్ చేయండి, లైక్ చేయండి. తద్వారా ఛానల్ అభివృద్ధిలో మీరు అందరూ కూడా పాలుభాగస్తులు ఉండాలని మనసారి కోరుతున్నాను. ఇలాంటి విషయాలు అనేక మంది తెలుసుకోవడం ద్వారా దేవుని స్వార్థను తెలుసుకోగలుగుతారు, అనేక మంది ఎడ్యుకేట్ అవ్వగలుగుతారు, దేవుణ్ణి ఆశ్రయించగలుగుతారు, దేవుణ్ణి నమ్ముకోగలుగుతారు. తద్వారా వారి జీవితంలో గొప్ప ఆనందాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని వారు పొందుకోగలుగుతారు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశించునుగాక. దేవుడు మన భారతదేశం దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.